తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ గారి మీద మహిళ ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన పార్టీకి ఆయన్ని దూరంగా ఉండమని పార్టీ ఆదేశించింది. దీని గురించి జనసైనికులు కిరణ్ రాయల్ గారు ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కిరణ్ రాయల్ గారు వైసీపీ ప్రభుత్వంలో అనేక పోలీస్ కేసులు, గృహ నిర్బంధాలను ఎదుర్కొన్నారు. ఆయన ఫోన్లు కూడా పోలీసులు అక్రమంగా సీజ్ చేశారు. ఆ ఫోన్లో ఉన్న డేటాని వైసీపీ నేతలకు చెందిందని బహిరంగంగానే కిరణ్ రాయల్ గారు ఆరోపించి దాని మీద న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. ఆ డేటాని మార్ఫింగ్ చేసి తప్పుడు ఫోటోలు, వీడియోలు ఎన్నైనా సృష్టించవచ్చని ఆయన ఆవేదిస్తున్నారు. జనసేన అధినేత మీద ప్రత్యర్థి పార్టీల నుండి ఎవరు మాట్లాడినా కిరణ్ రాయల్ గారికి మాత్రం ప్రెస్ మీట్ పెట్టేవారు. ఈ మధ్యనే లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ వారు మాట్లాడితే కిరణ్ రాయల్ ప్రెస్ మీట్ పెట్టారు. జనసేన నుండి ఈయన ఒక్కరే మాట్లాడారు. పార్టీ నుండి మాట్లాడవలసిన పదవుల్లో ఉన్నవారు కూడా మౌనం వహించారు. ఇటువంటి నేతని పార్టీకి దూరంగా ఉండమని ఆదేశించినప్పుడు ఆయనకు ప్రత్యామ్నాయం కూడా జనసేన చూపించాల్సింది. జనసేన అధినేతకి మహిళ చేసిన ఆరోపణలే కాకుండా కిరణ్ రాయల్ గారు చేసిన సేవలు కూడా, ఎదుర్కొంటున్న కేసులు కూడా చూపించాల్సింది. ఈరోజు నామినేట్ పదవుల్లో అనుభవిస్తున్న నాయకులు కంటే అధినేత కష్టానికి తోడుగా కిరణ్ రాయల్ లాంటి ఎందరో నేతలు, జన సైనికుల కష్టం కూడా ఉంది. కష్టపడిన వారిని వదులుకోకుండా, వారిని అవకాశం వస్తే మూసేద్దాం అనుకోకుండా అటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నిత్యం వాళ్ళు ఏ తప్పు చేస్తే దాన్ని భూతద్దంలో చూపించే ఆవగింజని ఆవకాయలాగా చూపించే రిపోర్టర్స్ కూడా పంపుతున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి వారు ఎన్నో ఎదుర్కొంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఉండే నేత, పైగా పెద్దిరెడ్డి, సామంతరాజ్యం లాంటి చిత్తూరు జిల్లాలో రోడ్డు మీద నిలబడి వైసీపీ అధికారంలో ఉన్నా లెక్క చేయకుండా నిలబడ్డవాడు అంటే అది మామూలు విషయం కాదు. ఎప్పటి నుండో ఉన్న పాత విషయాలు ఇప్పుడే పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్ళడం చూస్తుంటే పార్టీలో యాక్టివ్గా ఉండేవారిని కూడా ఇలా పార్టీకి దూరం చేసే కుట్ర పండుతున్నారు అనుకోవాల్సి వస్తుంది. చేయండి, చూద్దాం ఎంతమంది దూరం చేస్తారో చేయండి. పార్టీ కార్యక్రమాలకు కొద్ది రోజులు దూరంగా ఉంచగలరేమో, కానీ బలమైన జన సైనికుల సంకల్ప సిద్ధాంతాలు ఎవరూ దూరం చేయలేరని జన సైనికులు అంటున్న మాటలు. అదే కాకుండా జన సైనికులు కిరణ్ రాయల్కి ఎంత సపోర్ట్గా నిలబడుతున్నారో, సోషల్ మీడియాలో ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అనేది కూడా ఇప్పుడు చూద్దాం. జన సైనికులు బలంగా నమ్ముతున్నవాడు కిరణ్ రాయల్ క్లీన్ ఇమేజ్తో బయటకు వస్తాడు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పోరాడుతూ, తన్నులు తింటూ, తిట్లు తింటూ, కేసులు పెట్టించుకుంటూ, డబ్బులున్నా లేకపోయినా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు కిరణ్ రాయల్ గారు. ప్రతి ఒక్కరిలోనూ చిన్న చిన్న వ్యక్తిగత లోపాలు ఉంటాయి. కేవలం వ్యక్తిగతం. దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు రోడ్డు మీదకు వచ్చి పచ్చి బూతులు తిడుతూ దువ్వాడ శ్రీనివాస్ తిట్టిన ఆ పార్టీ వాళ్ళు జై దువ్వాడ అంటున్నారు. అలాంటిది కిరణ్ రాయల్ విషయానికి వచ్చేసరికి చర్యలు తీసుకోవాలని ఆ పార్టీయే చెప్పింది. వైసీపీ మీరే చెప్పాలి చర్యలు తీసుకోవాలి. జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏ కేసు మీద ఏ సమాధానం చెప్పాలో చెప్పకూడదు. మీరెవరానికి సలహాలు ఇవ్వడానికి? వ్యక్తిగతమైన సమస్యలు కోర్టులో పరిష్కరించుకుంటారు. పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదు. మనం చాలామంది స్త్రీ జాతి ఆనుమత్యాలను చూస్తున్నాం. ఖచ్చితంగా సోదరుడు కిరణ్ రాయల్ ఎలాంటి సంబంధం లేకుండా ఈ కేసు నుండి బయటికి క్లీన్ స్వీట్తో వస్తాడని జన సైనికులు నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ మధ్యనే చూసాం, ఆవిడని పోలీసులు అరెస్ట్ చేశారు వేరే కేసు నిమిత్తం. ఇటువంటి ఎన్నో చూపిస్తూ జన సైనికులు కిరణ్ రాయల్కి చాలా సపోర్టివ్గా ఉంటున్నారు. సో ఇది ఇంకెంతమందికి వెళ్తుందనేది చూద్దాం. జై హింద్.